నమస్కారం హెచ్ఎన్9 టీవీ ప్రేక్షకులకు స్వాగతం. శ్రీ తల్పగిరి రంగనాథ స్వామివారి పుష్పపల్లకి మహోత్సవాల్లో భాగంగా శ్రీమద్ రామానుజాచార్యుల జయంతి సందర్భంగా 1008 కలశాలతో తిరుమంజనం నిర్వహించబోతున్నారు. ఆ కార్యక్రమ విశేషాలే ఇప్పుడు మనం చూడబోతున్నాం. రామానుజాచార్య 1008వ జయంతి ఉత్సవాలు నెల్లూరులోని శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. మరికొద్దిసేపట్లో కలశ మహోత్సవం జరగబోతోంది. దీని గురించి మాట్లాడడానికి ప్రధాన పూజారి మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. యోనిత్యమచ్యుత పదాంబుజయుగ్మరుక్మవ్యామోహత సైతరాణి తృణాయమేనే అస్మద్గురోర్భగవతోశ్చ దైకసిందో రామానుజస్య శరణో శరణం ప్రపద్యే. నెల్లూరు పినాకిని క్షేత్రంలో వేంచేసినటువంటి శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి దేవస్థానంలో విశిష్టాద్వైత స్థాపనాచార్యులైన శ్రీ భగవద్ రామానుజుల వారి యొక్క 1008 త్రినక్షత్ర మహోత్సవమును చాలా వైభవంగా అన్ని దివ్యదేశంలో వైష్ణవ క్షేత్రముల్లో అంతా కూడా చాలా విశేషంగా జరుపుతూ ఉన్నారు. ఆ క్రమాన్ని అనుసరించి మన రంగనాథ స్వామికి నెల్లూరులో వెంచేసి ఉన్న శ్రీ భగవద్ రామానుజుల వారికి ఈ యొక్క మహోత్సవ కార్యక్రమాన్ని చాలా వైభవంగా చేయాలని భగవత్ సంకల్పంచే జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమంలో శ్రీ స్వామివారికి ఉదయాన్నే శ్వేతచిత్ర మహోత్సవం జరిగినది. ఈరోజు ఉదయం ఏకోత్తర సహస్ర కలశాభిషేకం. ఏకోత్తరం అంటే 1001 కలశములతోటి శ్రీ రామానుజుల వారికి శ్రీ రంగనాథ స్వామి వారికి శ్రీదేవి భూదేవి సమేతముగా తిరుమంజనము అభిషేకము జరిపి తదుపరి 3:30-4 గంటల కాలంలో
స్వామివారికి సమర్పించిన యొక్క శేషవస్త్రముతోటి తీర్థమైన భక్తులందరికీ ఆ వస్త్రాన్ని సర్పం మాదిరిగా చేతికి మోచేతి దగ్గర నుంచి ఇట్లా చుట్టుకుని ఆ వస్త్రంతో పిండి ఇస్తారు. అది సంవత్సరంలో ఒక్కరోజే, ఆ రోజు ఈరోజే, ఈరోజే ఈ 1008వ సంవత్సరం రావడం కూడా చాలా విశేషమైనటువంటిది. అదేకాక రాత్రి శ్రీ భగవద్ రామానుజుల వారికి, శ్రీ రంగనాథ స్వామి వారికి పుష్పపల్లకి మహోత్సవం, రామానుజుల వారి విశేష పుష్పాలంకరణతోటి నగరోత్సవము చాలా వైభవంగా జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో మన సింహపురి పట్టణ వాసులందరూ కూడా పాల్గొని స్వామివారి దర్శించి వారి యొక్క అనుగ్రహం తీర్థప్రసాదం స్వీకరించవలసిగా కోరుతూ మనవి చేస్తున్నాను. ఇవాళ మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ కూడా ఉంది. 12 నుంచి 3:30 దాకా 50 మంది భక్తులు కూడా ఈ మహోత్సవ కార్యక్రమంలో విచ్చేసి స్వామివారిని దర్శించి వారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాము. మా దేవస్థానం తరపున మా కార్యనిర్వహణాధికారి కూడా ఒక 2 మాటలు విన్నవించుతారు. వారి యొక్క సలహాను కూడా తీసుకుని వారు చెప్పిన విధంగా ఇక్కడ చేసే యొక్క దాతలు కూడా ఆ విధంగా చేస్తూ ఉన్నారు. స్వామివారికి అస్తు తల్పగిరి సాయ రంగనాథాయ మంగళం. శ్రీ భగవద్ రామానుజాచార్యుల వారి 1008వ జయంతి సందర్భంగా నెల్లూరు శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంలో జయంతి ఉత్సవాలు ఈరోజు ఉదయం నుంచి కూడా చాలా వైభవంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈవో ఆళ్ల శ్రీనివాసరెడ్డి మరియు అధికారులు, ప్రత్యేక పూజారులందరూ కూడా చాలా వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఈవో ఆళ్ల శ్రీనివాసరెడ్డి గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం. నెల్లూరు నగరం రంగనాయపేటలో వేయించేసి ఉన్న శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి దేవస్థానంలో ఉడైవర్లు ఉత్సవాలు ఈ నెల 23వ తారీఖు, గత నెల 23 నుంచి ఈరోజు 2వ తారీఖు వరకు కూడా వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా భగవద్ రామానుజాచార్యుల వారి 1008వ సంవత్సరం జయంతి కూడా ఈరోజు. ఈ సందర్భంగా స్వామివారికి, రంగనాథ స్వామివారికి సహస్ర కలశాభిషేకం ఈ ఉదయం నుంచి సాయంత్రం దాకా జరుగుతుంది. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత గత 5 సంవత్సరాల క్రితం నిలిచిపోయిన పుష్ప పల్లకి సేవ మళ్ళీ ఈ సంవత్సరం నుంచి ప్రారంభిస్తున్నాము. ఈ ఉత్సవం కూడా చాలా వైభవంగా జరుగుతుంది. ఈ ఉత్సవం దేవస్థానం నుంచి మాగుంట సుబ్బరామరెడ్డి గారింటి దాకా వెళ్తుంది. వారు ఈ ఉత్సవానికి ఉభయకర్తలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా ఈ సహస్ర కలశాభిషేకం మరియు స్వామివారి పుష్ప పల్లకి సేవలో భక్తులందరూ కూడా అరుదైన అవకాశం కాబట్టి అందరూ పాల్గొని స్వామివారి కృపోపాత్రులు కావాల్సిందిగా మరీ కోరుచున్నాం. ఈ కార్యక్రమానికి భక్తులు కూడా స్వయంగా పాల్గొని అవకాశం కల్పిస్తున్నాం. ఈ కలశాలన్నీ కూడా సాయంత్రం 6 గంటల తర్వాత టోకెన్లు ఇవ్వటం జరుగుతుంది. ఆ టోకెన్లు తీసుకున్న భక్తులందరికీ కూడా ఆ కలశం అందజేయటం జరుగుతుంది. ఇది ఎంతో విశేషంగా 3 రోజుల నుంచి ఈ కలశాలకు పూజ జరుగుతుంది. ఈ కలశాలు తీసుకెళ్ళి మన ఇంట్లో స్వామివారి సన్నిధిలో పెట్టుకుంటే మనకు అంతా మంచి జరుగుతుంది. కాబట్టి మహిళలందరూ కూడా, ముఖ్యంగా మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కలశాలు పొందవలసిందిగా మరీ కోరుచున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.